మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న వ్యవసాయ మార్కెట్ లో ఉన్నాము. అదే గత కొన్ని రోజులుగా బాలుడు బగబగలతో ప్రజల వద్ద ఉక్కిరిబిక్కి అయ్యారు. అయితే నిన్న సాయంత్రం కూర్చున్నటువంటి భారీ వర్షాలకి ప్రజలు ఉపశమనం పొందినప్పటికీ ఇటు రైతుల్లో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తపరుస్తుంది. ఎందుకంటే 6 గంటల కష్టపడి ఎండావాన అనుకున్న కష్టపడి పండించే పంటని మార్కెట్ కి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుందామని చెప్పేసి ఇక్కడికి వ్యవసాయ మార్కెట్ కి తీసుకొచ్చిన మిర్చి బస్తాలు మొత్తం నిన్న అర్ధరాత్రి సాయంత్రం మటుకు కురిసినటువంటి భారీ వర్షానికి తడిసిముద్దయ్యాయి. అయితే వీటికి సంబంధించినటువంటి మార్కెట్ యజమానులు కూడా మరి ఈ సంబంధించిన తడిసిన బస్తాలకి మద్దతు ధర కల్పిస్తారా లేదని చెప్పేసి ఒక రైతు మొత్తం కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా కురిసే వర్షానికి కొత్తగూడ మండలం ముస్మి గ్రామంలో సంబంధించినటువంటి నీళ్లు కూడా వరద బాగా చేరి అక్కడ చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. ఇటు గార్ల మండలం ఇటు బయ్యారంలో ఉన్న మామిడి తోట రాలే, ఇటు మల్లెలో కూడా కొన్ని వందల ఎకరాలు కూడా మామిడి రాలేని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం వ్యవసాయ మార్కెట్ లో ఉన్నాము. మార్కెట్ లో ఉన్నటువంటి రైతు రిజల్ట్స్ చూసుకొచ్చి రైతు మొత్తం దిగాలో ఉంది. ఎందుకంటే కష్టపడి పండించిన పంట తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి పండించిన పంటను తీసుకొచ్చి మార్కెట్ కి అమ్మడానికి వస్తే మాత్రం ఇక్కడ నిన్న కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దైంది. మరి ఈ ముద్దైనటువంటి తడిసిన మిర్చిని మరి అధికారులు ఏ విధంగా తీసుకుంటారు? ఎందుకంటే అప్పులు తీసుకొచ్చాము కదా, అప్పులు తీరుగానే ఉన్నవి. మాకు చావే శరణం అనే పరిస్థితుల వద్ద రైతులు ఇక్కడ ఆలోచించారు. ప్రస్తుతం అంతా మాట్లాడికి రైతులు అనిపిస్తుందా? మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడ మార్కెట్ కి? 6 రోజులైంది సార్. మంగళవారం నైట్ 10 వచ్చాం సార్. ఈ ముందు రోజు ఇచ్చేటో వెనకరు ఇచ్చేస్తారు, ఫస్ట్ రోజు ఇచ్చేస్తున్నారు సార్. దానివల్ల తికమిక రైతు ఇక్కడే ఉండిపోవాలి వస్తుంది సార్. లంచం 100 రూపాయలు లంచం తీసుకుని ఇచ్చేస్తున్నారు సార్ టోకన్. దానివల్ల 4 రోజులు ఇక్కడే ఉన్నాం సార్. రాత్రి కూర్చున్న వర్షానికి మొత్తం తడిచిపోయినాయి సార్. అది ఏం చేయాలో తెలియట్లేదు. ఉరి చేసుకుని సాగాలా, మందు తాగి సాగాలా, ఏం చేయాలో తెలియట్లేదు సార్. మొత్తం తడిచినాయి సార్. ఏ రేటు పెట్టి కొంటారో తెలియట్లేదు సార్. ఇప్పుడు ద్వారా ఆన్లైన్ వెళ్తున్నారు, ఆన్లైన్ కూడా తీయట్లేదు సార్. ఏం చేయాలి? ఒక్కొక్కరు మంచిగా వెళ్ళిపోతున్నారు సార్. వాళ్ళు మార్కెట్ వాళ్ళు ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోతున్నారు. రైతులు ఏం మాత్రం పట్టించుకోవట్లేదు సార్. ఇది సార్ పరిస్థితి. అధికారులు వచ్చి మీకు వర్షం పడుతుంది టార్పాలిన్ అందుబాటులో ఇచ్చారు ఏమన్నా? ఏం లేదు సార్. తర్వాత రాత్రి 11-12కి ఇస్తున్నారు సార్. మొత్తం తడిసిన తర్వాత ఒక్కొక్కటి టార్పాల్ ఉన్నాయి, ఇప్పుడు రాండి ఇప్పుడు పిలుస్తున్నారు సార్. అది సార్ పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు మరి తడిసిన మిర్చిలకి అంటే మద్దతు ధర వస్తుంది అనుకుంటున్నారు మీరు? వాళ్ళు అధికారులు ఏమంటున్నారు? అది ఏమనట్లేదు సార్. వాళ్ళు ఏమనట్లేదు, చూసిపోతున్నారు సార్. అది అట్లా మా పరిస్థితికి పట్ల నడుస్తాం సార్. ఊరి కోసం సావాలా లేదంటే నిప్పు పెట్టి సావా మేము ఇప్పుడు ఎట్లా? దానికి ఏం చేయాలి మేము? రాత్రి మొత్తం వానాల తడిసి ఎండి వాన తడిసి మేము పనికి పట్ట అయింది. ఏం చేయాలి? మరి మాట్లాడంటే ఇప్పుడు దాని పరిస్థితి ఏంది? కొంత సార్లు రావట్లేదు, సాగోరు రావట్లేరు, ఎవరు రావట్లేరు. అధికారులు ఏమంటున్నారు అసలు? రావట్లేదు సార్. ఇప్పుడు ఇంతవరకు ఆన్లైన్ కూడా మాకు ఇవ్వట్లేదు. ఆన్లైన్ చెత్తామని అంటారు, చేయాలని అంటలేరు. మా రాజులు ఇవాళ 4 రోజులు మేము దోవల్ల చవాలా రాత్రి మస్తు బండి కింద పడ్డాను తెలుసా. అసలు ఘోరం పరిస్థితి. ఇవి ఆన్లైన్ చేస్తాను చెప్తారు, ఆ సైడ్ అయితే ఎందుకు ఇచ్చాను మళ్ళీ మీరు తెస్తాను. మరి ఏం చేయాలి? ఇక తెచ్చి పెట్టి మా తప్పైంది. ఇక ఇది కేసన లేదు, అది ఖమ్మం లేదు, మా బొమ్మ దగ్గరనే వచ్చినాం. ఈ పరిస్థితి ఘోరం దగ్గర ఏం చేయాలి? ఇక మరొకవైపు బయట మన దుకాణదారులు అది సగం రేటు, అది కమిషన్ అంట. మళ్ళీ అది మాకు ఏంటది పెట్టుబడి అసలు లక్షలు పెట్టినాం. ఇప్పుడు 5 గింజలు కాలే. మరి అయింది మాకు అట్లయింది. మాది మెల్లెల సార్. మెల్లెల నుంచి 60 బస్తాలు తీసుకొచ్చిన. నిన్న ఇక చేయాలంటే కూడా చిట్టి కూడా మొన్న వచ్చినాం మేము. 2-3 రోజులు ఇవాళ నుంచి 4 రోజులు అయింది. అంటే 4 రోజులు మాకు చిట్టి ఇచ్చాయి సార్. అంటే చిట్టి ఎందుకు ఇస్తామా? ఇవాళ నుంచి వస్తావా? రేపు ఇస్తాం మేము.
అని కూడా చెప్పి నువ్వు రెండో కూడా చేసినా మోకినా కూడా రైతులు మందు తాగడానికి చచ్చిపోతారు. మేము ఎట్లా ఆడాలి వచ్చినా మోగడు రాలే ఏం పరిస్థితి మాదని కూడా చెప్పినా కూడా గౌరవంతో కూడా ఇయ్యలే, నాకు జాలి గుణంతో కూడా ఇయ్యలే. పైసలు ఎవరు ఇస్తారో జబ్బులు ఎవరు పెడతారు, వాళ్ళకి చేస్తాను పంపిస్తాడు. మాకు మేము పైసలు ఇవ్వం కదా, మాకు ఇస్తాను లేరు. ఇట్లా అయిపోయింది, అన్ని తడిసింది సార్, పెద్ద వాళ్ళ వచ్చినాయి. దాని మీద పట్ట కూడా ఇవ్వాలి మాకు గొప్పడానికి. మా ఘోరంగా అయింది రాత్రి పరిస్థితి. వచ్చి చూడు ఒక లేట ఉంది, అది పరిస్థితి ఎట్లా ఉన్నదో మీరు వచ్చి కూడా చూసి పోరి బాగా గురించి చెప్తారా మేము. సార్ మేము నిన్న వస్తే చిట్టి అంటే చిట్టి అసలు రేపు ఇస్తాం వెళ్ళిస్తాను ఇట్లా అంటారు. వెనుకొచ్చిన మనిషి వాళ్ళని పంపిస్తారు, మాకేం పంపించలేరు. ఇక పట్ట అంటేనే పట్ట మొత్తం చిరిగిపోయిన పట్టలే ఉంటాను దానిలో ఆఫీసుల పొద్దున. ఇక రాత్రి మియాల నుంచి 3 రోజులు వచ్చింది. ఇక దగ్గర 10 బస్తాలు మొత్తం తడిసిపోయింది. మాది మీరు 6 బస్తాలు తెచ్చిన నేను. మా ధర మరి మీరు అనుకున్న ధర వస్తుంది మరి తడిసి ధాన్యానికి మిర్చికి. ఇక తర్వాత ఇక వాళ్ళ ఇష్టంగానే పెడతారు. ఇక తీసుకుని మంచి ఎట్లా పెడతారు, ఇక తక్కువ రేటు పెడతారు. ఇక ఎంత పెట్టుబడి పెట్టు మొత్తానికి పెట్టుబడి పెట్టు మొత్తం 1 లక్ష పెట్టాం సార్ మేము. 2 ఎకరాలు వస్తాయా మరి ఏమవుతుంది? ఇక వెనకబడి ఉన్నాము సార్. ఇక ఏమవుతుంది? ఇక రాదుగా పరిస్థితి. మరి రాకపోతే ఇక మా పరిస్థితి ఇక దేవునికి ఎరక. ఇక విషయం ఏంటంటే వాళ్ళు వచ్చి కొనుగోలు చేసుకోవాలి, ఆన్లైన్ చేయాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే మా బాధ వాళ్ళకు కూడా తెలిసి ఉంటది కాబట్టి వాళ్ళు రావాలి, కొనుగోలు చేసుకోవాలి. మరి తడిచినాయి, మరి మీరు ఎండపోసుకోవండి, తడవండి మేము తీసుకుంటామని అనేది ముందు అడుగులో రావాలని మేము కోరుతున్నాము. మరి తడిసిన మిర్చికి మరి వాళ్ళు మద్దతు ధర కల్పిస్తా చెప్తున్నారు ఏమన్నా? ఇప్పుడు వాళ్ళు అసలు తడిసిన దానికి తడవని దానికి ఇక్కడ వచ్చి రెస్పాన్సిబిలిటీ కావట్లేదు. వాళ్ళు వచ్చి రెస్పాన్సిబిలిటీ కావాలని మేము అనుకుంటున్నాము రైతు సమక్షంలో. దాంతో పాటు వచ్చేసి ఏంటంటే ఆన్లైన్ చేసి మరి తడవని దానికి మేము తీసుకోము, మద్దతు ధర అది పడదు, మీకు గిట్టదు. కాబట్టి మీరు ఇంటికి తీసుకెళ్లి ఆరబోసుకొని తేవండి, లేకపోతే మద్దతు ధరకు దానికో తీసుకెళ్తామని అన్నట్లు మాకు భరోసా ఇవ్వడం లేదు వాళ్ళు. కాబట్టి ఇవ్వాలని మేము రైతు సమక్షంలో అడుగుతున్నాం వాళ్ళం. మీరు ఎంత మిర్చి పట్టుకొచ్చారు? మీకు ఇక్కడ మరి ధర నేను మేము మిర్చి పట్టుకొచ్చాము. నేను రైతునే అండి, రైతు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఎంత పట్టుకొచ్చారు? మీకు మరి ఇక్కడ మద్దతు ధర రాకపోతే మరి అప్పులు తిరిగి ఉంటాయి కదా. ఇప్పుడు అప్పులు తీరకపోతే వాళ్ళు వచ్చి మా అప్పులు తీరడం లేదు, కానీ మాకు వాళ్ళు వచ్చి ఏదో ఒకటి చెప్పి మా సరుకులు తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి పరిస్థితి. అసలు 4 ఆన్లైన్ కావు సార్, 4-3:30 ఆన్లైన్ టికెట్ ఇవ్వాలి మాకు ఉదయం పొద్దున తెల్లగట్ల. అసలు ఇంత మటుకు వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చి లేదు, దాన్ని చూసి లేదు. వాళ్ళ మధ్య వాళ్ళ పేరుతాండి ఏమంటారు కదా, మేము పైటీలు వస్తాం. అసలు మా గోదావరి కాడ మిర్చి ఆగమైంది, మీ మిర్చిలో మాకేం సంబంధం, మీరు ఇటు తీసుకోండి అంటారు వాళ్ళు. ఏమి ఇవాళ 4 రోజులు కూకబట్టి అసలు మాకు ఏ మాత్రం అప్పు కోత కూసిన 30-40 వేలు అయినాయి. కోత కూనే పోలేదు. మా అప్పులు అప్పులు మేము తిప్పుకుంటాం. కనీసానికి మద్దతు ధర పెట్టైనా ఈ కొనుగోలు చేయాలి కదా. ఆ కొనుగోలు కూడా చేయమంటారు సార్ వాళ్ళు. మా రాజోలు వాళ్ళు ఏ మాత్రం రెస్పాన్స్ తీసుకోవట్లేదు సార్. అసలు మా భర్త చూడడానికి కూడా రాలే. ఈ ఆఫీస్ అడుగుకుంటే వాళ్ళు ఏమంటారు, మేము రాలే, వాళ్ళు సీట్లు రాలే, సీట్లు వచ్చారు, వాళ్ళు చూసి కొంటే లేకపోతే వాళ్ళు సంబంధించిన మిర్చి రైతులకు తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్ సెంటర్ లో ఉదయం 4 గంటలకు తెలుసుకుని ఇక్కడ ఆఫీస్ వాళ్ళ సిబ్బంది ఇక్కడికి వచ్చి మిర్చిని చూసి దానికి మనకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి వాళ్ళకి స్లిప్స్ ఇవ్వడం అంతా ఆనవాయితీగా వస్తుంది. ఆ మిర్చి ధర పట్టి వాళ్ళకి మిర్చి నాణ్యత బట్టి వాళ్ళకి ఒక ధరను కేటాయిస్తారు. అలాంటిది ఇంతవరకు కూడా రాకపోతే వాళ్ళ ఆవేదన. ఎందుకంటే గత రాత్రి కూడా కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దేది. మరి మద్దతు ధర ఏమి ఇస్తారని చెప్పేసి వాళ్ళకి ఆవేదన. ఎందుకంటే మళ్ళీ వాతావరణ శాఖ కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా భారీ వర్షాలు కురుస్తారని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కూడా ఇటువంటి రైతులు బాగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే కనీసం బయట అమ్ముకుందని పోతే మాత్రం ఒక దళారుల బెరద ఎక్కువ ఉంది. ఇక్కడ అది అడ్డికి పవర్ అమ్ముకునే పరిస్థితి. ఏదో మార్కెట్కి వస్తే ఇక్కడ గిట్టుబాటు ధర వస్తుంది చెప్తే ఇక్కడ అందరు ఇక్కడ కనీసం కాంటాలు పెట్టకపోతే కూడా వాళ్ళకి కనీసం 500 నుంచి 1000 రూపాయల దాకా సమర్పించుకోవాల్సి వస్తుంది. దళారుల బెరద కూడా ఇక్కడ ఉంది అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చిన రైతులు కూడా అంటే ప్రతి కూడా పైసలతో పని అని చెప్పేసి ఇక్కడ రైతులు ఆలోచించిన పరిస్థితి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కూడా వీళ్ళకి రైతుల పక్షాన వాళ్ళకి నిలబడి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాలు వాళ్ళైతే వినియోగిస్తున్న పరిస్థితి ఉంది.